శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం అష్టావక్ర మహాగీతను చెప్పుకుంటున్నాం. ఈ అష్టావక్ర మహాగీత అష్టావక్ర మహామునిచే జనక మహారాజుకు చెప్పబడింది. అష్టావక్ర మహాముని అన్నప్పుడు ఆయన శరీరము 8 వంకరలు కలిగి ఉంటుంది. అష్ట అంటే 8 కనుక 8 వంకరలు కలిగిన శరీరము కలిగిన మహానుభావుడు గనుక, మహర్షి గనుక ఆయన్ని అష్టావక్ర మహాముని అన్నారు. అష్ట అంటే 8, వక్ర అంటే వంకరలు కలిగినటువంటి మహాత్ముడు. సరే, దీన్ని తత్వపరంగా తీసుకుంటే దేహపరంగా ఆయన 8 వంకరలు కలిగి ఉన్నారు. తత్వపరంగా ఆధ్యాత్మికతగా తీసుకుంటే 8 అనేది, అష్ట అనేది మనలో ఉన్నటువంటి 8 రకములుగా మనం అనంత ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా శరీరము నేనే అనేటువంటి భావనతో 8 రకములుగా మనం వంకరదారులు, తప్పుదారులు పట్టుకొని భౌతికంలో తిరుగాడుతూ ఉండటానికి అవసరమైనవి మన శరీరంలో ఉన్నాయి. 8 రకాలుగా మనం వంకర తిరిగిపోతూ ఉంటాం. అంటే తత్వాన్ని తెలుసుకోకుండా, నిజస్వరూపాన్ని, నేను అనంత ఆత్మశక్తి స్వరూపుడును అనేటువంటి నిజస్వరూపాన్ని తెలుసుకోకుండా వంకరలు తిరిగే అవకాశం ఉన్నది. ఆ వంకరలను సరిచేసేదే అష్టావక్ర మహాగీత. అష్టవంకరలను సరిచేసేటువంటి మహాబోధ, ఆత్మజ్ఞాన బోధ. అంటే ఇక్కడ అష్టావక్ర మహాముని ఆయన శరీరంలో 8 వంకరలు కలిగి ఉండటం అనేది కథాపరమైనటువంటి విశేషము. తత్వపరమైన విశేషం ఏంటంటే మన శరీరములో దేహభావనలో నేను దేహమే అని 8 వంకరలలో, 8 వక్ర మార్గాలలో మనను తీసుకువెళ్ళేటువంటి మన దేహభావనను పోగొట్టగలిగినటువంటి ఆత్మజ్ఞాన స్వరూపుడైనటువంటి వాడు అష్టావక్ర మహాముని. అష్టవంకరలు, అష్టవక్ర మార్గాలు సరిచేసి ఏకమైన అనంతమైన ఆత్మ స్వరూప జ్ఞానాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని అందించగలిగినటువంటి సమర్థ సద్గురువు. జనక మహారాజు చక్రవర్తి, రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి. వీరిద్దరి మధ్య సంవాదం సాగుతుంది. జనక మహారాజు మోక్షాన్ని, వైరాగ్యాన్ని ఎలా పొందాలి, నేను జ్ఞాన వైరాగ్యాలను అని అడిగారు. జ్ఞానము, వైరాగ్యము, మోక్షము 3 ఒకే స్థితికి సంబంధించినటువంటి విషయాలు. జ్ఞాన వైరాగ్యములు మోక్షము యొక్క లక్షణములు. అంటే మోక్షము పొందిన వ్యక్తి జ్ఞాన వైరాగ్యములతో ప్రవర్తిస్తాడు. వారి ప్రవర్తన అలా ఉంటుంది. అప్పుడు అష్టావక్ర మహాముని ఆయనకు అనంత ఆత్మతత్వాన్ని, ఆత్మానుభవ తత్వంగా, అంటే ఆత్మానుభవం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయంలో 19 శ్లోకాలలో చెప్పారు. ఒక శ్లోకం జనక మహారాజు ప్రశ్నించారు. ఆ మొత్తం మొదటి అధ్యాయంలో వారు బోధించినటువంటి, అష్టావక్ర మహాముని బోధించినటువంటి తత్వం, ఆత్మతత్వం మొత్తం విని ఉన్నటువంటి జనక మహారాజు ఇప్పుడు తిరిగి ఆయన తాను గ్రహించిన విషయం తనలో ఎంతటి ఆశ్చర్యానందాలను కలిగించిందో, తాను ఏమి గ్రహించారో మరలా అష్టావక్ర మహామునికి చెబుతున్నారు. అదే 2వ అధ్యాయం మొదటి శ్లోకం. అహో నిరంతన శాంతః, అహో నిరంజన శాంతః, బోధోహం ప్రకృతే పరః, ఏతావంతమహం కాలం మోహేనైవ విడింబతః. అహో నిరంజన శాంతః, బోధోహం ప్రకృతే పరః, ఏతావంతమహం కాలం మోహేనైవ విడింబతః. అహో అంటే ఆశ్చర్యము. ఎంత ఆశ్చర్యము! ఆశ్చర్యం కలుగుతుందన్నమాట. ఏంటి ఆశ్చర్యం? నేను నిరంజనుడను. ఎప్పుడు చెబుతున్నారు ఈయన? మొదటి అధ్యాయంలో ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి అష్టావక్ర మహాముని బోధించారు. జ్ఞాన వైరాగ్య మోక్షాలను నేను ఎలా పొందాలి అని జనక మహారాజు అడిగితే వారు ఆత్మతత్వాన్ని బోధించారు.
అది విన్నాక ఆయనకి కలిగినటువంటి అద్భుత ఆనంద స్థితి. తాను ఆ బోధను గ్రహించారు, తన ఆ స్వరూపమే అయిపోయారు. ఆశ్చర్యంతో చెబుతున్నారనమాట. అది విన్నాక అష్టావక్ర మహామునికి తిరిగి తన ఆశ్చర్యాన్ని, తన అంతరంగాన్ని, తనకు అర్థమైన విషయాన్ని ఆవిష్కరిస్తూ, అహో ఎంత ఆశ్చర్యంగా ఉంది, నేను నిరంజనుడును, అహో నిరంజన శాంత, నేను నిరంజనుడను, శాంతస్వరూపుడను, శాంతుడను. నిరంజనుడు అన్నప్పుడు నీ కాసేపు పక్కన పెడితే రంజనం అంటే రంజింపజేసేవి, మన పంచేంద్రియాలను రంజింపజేసేవి ప్రాపంచిక ఆకర్షణలు. నిరంతరం మనోరంజనం కోరుకుంటూ ఉంటాం మనం. అంటే ఏంటి? పంచేంద్రియాల ద్వారా ఆనందించటం, కంటి ద్వారా చూడటం, అంటే రంజింపచేయటం. రంజింపజేసేవి కావాలి మనకు నిరంతరం. అవేంటి? ఈ రంజింపజేసేవన్నీ మనకు భిన్నంగా ప్రపంచంలో ఉంటాయి. వాటిని మన పంచేంద్రియముల ద్వారా, మన శరీరము ద్వారా నిరంతరం అనుభవిస్తూ రంజిల్లబడుతూ ఉంటాం మనం. ఇది దేహ సంబంధమైనటువంటి విషయం, రోజు జరిగేది ఇంతే. ఈ రంజిల్లటము, రంజింపజేయటం అనే ప్రక్రియ ఎప్పుడైతే ఇబ్బందిని కలిగించిందో, కోరుకున్నవి దొరకలేదో, ఆనందం దొరకలేదో, అందులో మనం మమేకమైపోయి తాధ్యాత్మ్యత చెందిపోయి కోరుకున్నవి పొందలేకపోయాము, రంజిల్లలేకపోయాము, అవి మనని రంజింప చేయలేదు, అప్పుడు మనకు బాధ కలుగుద్ది, దుఃఖం కలుగుద్ది. అంతే. సుఖ దుఃఖాలంటే ఇంతే. సుఖము అంటే రంజిల్ల చేసేది, రంజింప చేసేది. దుఃఖము అంటే దానికి వ్యతిరేకమైంది, నాకు ఆనందాన్ని అందించలేదు, నేను ఇప్పుడు రంజింపలేకపోయాను. అది నిరంజనుడు అంటే ఈ రంజిల్లేటువంటి, రంజింప చేసేటువంటి తత్వం ఏదుందో, నా శరీరంలో ఉన్న తత్వం గాని, బయట ఉన్నటువంటి వస్తువులు గాని, వీటికి అతీతముగా నిరంజనుడనయ్యాను. అంటే ఈ రంజింపజేసే వస్తువులు లేకపోయినా కూడా నేను సంపూర్ణమైనటువంటి ఆనందములో ఉన్నాను. నాకు ఈ భౌతిక పదార్థాలతో, భౌతిక శరీరంతో రంజిల్లేటువంటి స్థితులను వదిలేసినా కూడా హాయిగా నిరంజనుడుగా ఉన్నానంటే ఎంతో ఆనందంగా ఉన్నాను. అంటే ఈ భౌతిక వస్తువులు రంజింపజేస్తూ, పంచేంద్రియముల ద్వారా రంజిల్ల చెయ్యబడుతూ, అంటే రంజిల్లుతూ, రంజింపబడుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఆనందం ఉంటుందో అంతకంటే మహానందాన్ని, అంటే ఎటువంటి ఆనందాన్ని? నిరంజన శాంత, శాంతము అనే ఆనందాన్ని. అంటే మొత్తం అంతా మనసు స్థిమితపడింది, శాంతాన్ని పొందింది. ఇప్పుడు మనసు ఎగిసి పడతలేదు, ఎగిరి పడతలేదు, నిశ్చలతను పొందింది, దానికి జ్ఞానం అర్థమైంది. అంటానికి అర్థం ఏంటి? మళ్ళీ కింద చెబుతున్నారు, బోధోహం. ఎందుకని శాంతించింది? బోధోహం, నేను మీరు చెప్పినటువంటి మహానుభావ, మీరు చెప్పినటువంటి ఆ బోధ ఏముందో ఆ బోధ స్వరూపమే, ఆ జ్ఞాన స్వరూపమే నేనైపోయాను. అందువల్ల మనసు శాంతిని పొందింది. మనసు శాంతిని పొందటం వలన, మనసు ఎగిసి పడకపోవటం వలన, ఇంద్రియాలను అది ప్రేరేపించకపోవడం వలన, ఇంద్రియాలన్నీ చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రియాలు పరిగెత్తి కోరికలను కోరి ఇంద్రియాల ద్వారా రంజిల్లాలి, ఆ సుఖాన్ని పొందాలి, రంజింపజేయబడే వస్తువులను నేను, సుఖాలను నేను పొందాలి అనేటువంటి చిత్తం ఎగిరిపోయింది. ఎందువలన? బోధోహం, బోధ వలన. ఏంటా బోధ? నేను అనంతాత్మస్వరూపుడను, సర్వులు అనంతాత్మస్వరూపులే, ఉన్నదంతా ఏకాత్మ భావనే అని మీరు బోధించినటువంటి బోధల వలన మహాత్మా. అందుకని ఆశ్చర్యంగా ఉంది. ఈ ఆశ్చర్యం ఎందుకింత కలుగుతుంది అంటే దానికి కింద చెప్పుకొస్తున్నారు. దాని తర్వాత ఉంది, ప్రకృతే పరహ, ప్రకృతిని పరముగా చూస్తున్నాను. ఈ బోధ అర్థం అవడం వలన ఏమైపోయింది? ప్రకృతి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి అంతా ప్రకృతే. మనం కూడా, మన శరీరం కూడా ప్రకృతిలో భాగమే. ఇప్పుడు నన్ను, నా శరీరాన్ని కూడా నేను గమనించేవాడిగా తయారయ్యాను, గమనించేదానిగా తయారయ్యాను. నాలోని శక్తి తత్వం నాకు అర్థమైంది మీ బోధల వలన. అందుకని ప్రకృతిని పరముగా, విడిగా చూస్తున్నాను. సృష్టి మొత్తం ఉన్నటువంటి అనంతాత్మశక్తి అర్థమైంది. శక్తి విడిగాను, సృష్టి విడిగాను, నశించిపోయేటువంటి నామ రూప దేహాదులను విడివిడిగా చూసి
నశించనటువంటి శక్తిని విడివిడిగా చూసేటువంటి దృష్టి ఏర్పడింది మీ ఆత్మతత్వ బోధ వలన. అందుకని ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నిరంజనుడుగా ఉన్నాను. నిరంజనుడుగా ఎందుకున్నాను అంటే రంజింపజేయవలసినటువంటి అవసరత లేదు. మనసు శాంతిని పొందేసింది. శాంతిని ఎలా పొందింది? బోధోహం, మీరు బోధించినటువంటి బోధ స్వరూపమును నేను అయిపోయాను. అది నాకు అర్థమైంది, నాలో ఇమిడిపోయింది, ఇంకిపోయింది. చాలా చక్కగా చెప్పారు. అర్రే ఇంతకాలం నేను ఈ ప్రకృతిలో మమేకం అయిపోయి ఇదంతా నేనే అనుకున్నానే అనేటువంటి పరిస్థితి వలన నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను. నేను అనంత ఆత్మస్వరూపుడును, నిరంజనుడును, శాంతుడును. దానికి కారణం మీ బోధ. ఇప్పుడు ప్రకృతిని నేను విడిగా చూస్తున్నాను. అంటే నా శరీరాన్ని కూడా నేను గమనిస్తున్నాను, నా చర్యలను నేను గమనిస్తున్నాను, నా ఆలోచనలను నేను గమనిస్తున్నాను, నన్ను నేను సంపూర్ణంగా గమనించుకుంటున్నాను. ప్రకృతే పరహ అంటే ప్రకృతిని పరముగా విడిగా చూస్తున్నాను. ప్రకృతిలో భాగమే మన శరీరము. యావత్ సృష్టి ప్రకృతే, అందులో మన శరీరం కూడా కలిసే ఉంది. ప్రకృతిలో ఉంటూనే, ప్రకృతిని అనుభవిస్తూనే, ప్రకృతితో కలిసి ఉంటూనే ప్రకృతిని విడిగా గమనించగలుగుతున్నాను. మీ బోధ వలన ఆ ఎరుక నాలో కలిగింది. నేను ఇప్పుడు శరీరము అనేటువంటి, ఇక్కడ ప్రకృతే పరహ అన్నప్పుడు నేను ఈ శరీరము అనేటువంటి భావనను నేను విడిగా తీసుకున్నాను. ఇదివరకు ఆ భావన ఉండేది. ఇప్పుడు అలా లేదు. నేను ఈ శరీరమును కాదు అంటే పూర్తిగా కాదు, కొంతకాలము మాత్రమే శరీరం ఉంటుంది. నేను సంపూర్ణముగా అనంతాత్మస్వరూపుడును అని నా శరీరమును, నా మనసును, నా బుద్ధిని, నా ఆలోచనలను నేనే గమనిస్తున్నాను. అందువలన నేను శాంతముగా ఉన్నాను, నిరంజనుడుగా ఉన్నాను. అంటే నిరంజన అన్నప్పుడు సచ్చిదానంద అనుకోవచ్చు. అంటే సచ్చిదానందుడుగా ఉన్నాను, చిదానందుడుగా ఉన్నాను. అంటే ఏ కారణము లేకుండానే హాయిగా, ఆనందంగా, శాంతంగా ఉన్నాను. మనసు శాంతించటం వలన ఆ నిరంజన స్థితి వచ్చింది. శాంతికి కారణం మీ బోధ. మీ బోధ వలన ప్రకృతిని, అంటే నా శరీరాన్నే నేను గమనించే స్థితిలో ఉన్నాను. చుట్టూ ఉన్న సృష్టితో కూడా మమేకమైపోకుండా ఈ నామరూప దేహాదులన్నీ కూడా నశించిపోతాయి. శాశ్వతమైనది అనంత ఆత్మశక్తి అని ఆ ఎరుకలో, గమనికలో ప్రకృతితో మమేకమవ్వకుండా ప్రకృతిని విడిగా చూస్తున్నాను. ఏతావంత మహంకాలం, ఇక్కడ అహో అని ఆశ్చర్యంగా ఎందుకు చెప్పారు అనే దానికి కింద వాక్యాలు మనకు సరిపోతాయి. ఏతావంత మహంకాలం, అయ్యో ఇంతకాలం, ఇప్పుడు వరకు గడిచిపోయిన కాలమంతా, అంటే మీరు నాకు ఈ బోధ చేయడానికి ముందు వరకు గడిచిన కాలమంతా మోహేనైవ విడింబతః, మోహంలో చిక్కుకొనిపోయి ఉన్నాను. నేను ఈ మోహంలో ఇరుక్కుపోయాను. ఏంట మోహం? ఈ శరీరమే నేనని, ప్రకృతే నేనని. అర్రే ఎంత ఆశ్చర్యం! మీరు చెబితే గాని నాకు అర్థం కాలేదే. అహో అంటే ఇప్పుడు ఏంటి ఆశ్చర్యం? ఇంతకీ ఏతావంత మహంకాలం మోహైనైవ విడింబతః. మహాత్మా, అష్టావక్ర మహాముని, మీరు నాకు కనపడి ఈ బోధ చేసేటంత వరకు ఎంతకాలం? ఏతావంత మహంకాలం, ఈ గడిచిపోయిన కాలం అంతా ఇప్పటి వరకు మోహేనైవ విడింబతః, ఈ శరీరమే నేననేటువంటి మోహంలో చిక్కుకుపోయి ఉన్నాను, మోసపోయి ఉన్నాను. నాకు మీరు బోధోహం ప్రకృతే పరహ, ప్రకృతిని విడిగా చూపించి ప్రకృతిని గమనించేలా చేసి మీ బోధ చేత ఆ బోధ స్వరూపముగా నన్ను మార్చి నన్ను నిరంజనుణ్ణి, శాంత స్వరూపుణ్ణి చేశారు. ఇప్పుడు నేను నిరంజనుడును, శాంతుడును అనేటువంటి భావన ఎంత ఆశ్చర్యకరమైనది. ఇదే భావన కదా ఇంతకు ముందు నేను శరీరము అని భావించుకున్నాను. అంటే సరైనటువంటి బోధకుడు లేకపోతే, బోధకులు అనేక మంది ఉంటారు, అనేక మంది బోర్డులు పెట్టు కూర్చుంటారు. వీళ్ళందరూ మన ప్రపంచంలో ఇరికించేస్తారు తీసుకెళ్ళి. మతం పేరు మీద, దేవుడి పేరు మీద, మార్గం పేరు మీద, రకరకాల విధానాలు, సాధనా విధానాల పేర్ల మీద ఇరికిస్తారు ప్రపంచంలో. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని విమర్శించాలని చెప్పడం లేదు. అనంత ఆత్మస్వరూపము స్వేచ్ఛ, సంపూర్ణ స్వేచ్ఛ. నీకు ప్రకృతే సంపూర్ణ స్వేచ్ఛ ఇచ్చింది. మనిషిగా ప్రకృతి ప్రతి మనిషికి సంపూర్ణ స్వేచ్ఛను ప్రసాదించింది. నువ్వు ఆలోచించుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, నువ్వు తప్పులు చేయొచ్చు, రైట్లు చేయొచ్చు, నీకు స్వేచ్ఛ ఇవ్వబడినది. ఆ స్వేచ్ఛలో నిన్ను గుడ్డివాడిగా తయారు చేయలేదు,
నీకు పంచేంద్రియాలు ఇవ్వబడినాయి, చక్కటి సమర్థవంతమైన శరీరం, సమర్థవంతమైనటువంటి అనుభవాలను అనుభవించేటువంటి శరీరం, సమర్థవంతమైనటువంటి మేధస్సు, జ్ఞానం, విచక్షణా జ్ఞానం, అంతకంటే గొప్పదైన విచక్షణా జ్ఞానం. నిన్నేం మోసం చేయలేదు ప్రకృతి. ఎంత స్వేచ్ఛనిచ్చిందంటే నువ్వు చేసేది తప్పో రైటో నీకే తెలిసేలా నీలోనే అద్భుతమైన జ్ఞాన సంపదను బుద్ధి రూపంలో పెట్టింది. దాన్ని నువ్వు వినియోగించుకోవాలి. ఆ బుద్ధి రూపంలో దాన్ని వినియోగించుకుంటే, నువ్వు మంచి చెడు విచక్షణా జ్ఞానాన్ని తెలుసుకుంటే, ఇంకెంత జ్ఞానశక్తిని మనిషికి ఇచ్చింది, ఎంత స్వేచ్ఛనిచ్చింది మనిషికి, ఎంతటే సమృద్ధి అయినటువంటి బుద్ధి జ్ఞానాన్ని ఇచ్చింది అంటే, నేనే అనంతాత్మశక్తినేని నువ్వు తెలుసుకునే అంత, యావత్ సృష్టిగా నువ్వు మారిపోయేంత, శక్తి స్వరూపుడుగా, శక్తి స్వరూపురాలుగా నిన్ను నువ్వు గ్రహించుకునే అంత మేధాశక్తి, జ్ఞానశక్తి, బుద్ధిశక్తి, విచక్షణాశక్తి, అన్వేషణాశక్తి, పరిశీలనాశక్తి, సాధనాశక్తి అన్నీ నీకు ఇవ్వబడినాయి. ఎక్కడ మోసం జరగలేదు. అయితే మనం ఈ శక్తులు మనలో లేవనుకొని ఎవరెవరినో అనుసరిస్తూ, ఎవరెవరు చెప్పిందో వెళ్తూ వాటిల్లో చిక్కుకుపోతున్నాం. కావాలంటే మీరు భౌతిక విషయాల్లో చూడండి. మీరు ఆధ్యాత్మికతలోనే భౌతికంలో చిక్కుకుపోతున్నాం. ఆధ్యాత్మిక భౌతికం మంది, భౌతిక ఆధ్యాత్మికం మంది. ఏవో సాధనలని, అయ్యని ఇయ్యని, ఆ దేవుళ్ళని, ఈ మతాలని, వాటిల్లో వీటిల్లో చిక్కుకుపోయి, ఆ గొడవలు గోళలు ఇరుక్కుపోయి రకరకాలుగా దైవీ తత్వాన్ని, ఆధ్యాత్మికతని, భక్తి తత్వాన్ని మొత్తాన్ని కోరికలకే, శరీరపరమైన విషయాలకే, దేహపరమైన విషయాలకి, కుటుంబపరమైన విషయాలకి, ధన సంబంధమైన విషయాలకి, ప్రాపంచిక విషయాలకి మాత్రమే వాడుకుంటున్న వాళ్ళందరూ కూడా అలా చిక్కుకుపోయిన వాళ్లే. ఆ చిక్కుల నుంచి విడదీశాడు అష్టావక్ర మహాముని జనక మహారాజుని. ఏంటి ఆయన విడదీసింది? మామూలు చిక్కులు కాదు. ఆయన అసలు ఏం చిక్కుకుపోలేదు. ఆయన అంతటి ధనుడో చూడండి. ఎవరు బయటికి రాగలరో అంటే అసలు ఆయన చక్రవర్తి, ఆయనకి ఏ లోటు లేదు. చక్రవర్తి ఏంటి? కొన్ని సామ్రాజ్యాలకు అధిపతి, కోటాను కోట్ల మందికి అధిపతి. ఆయన ఆజ్ఞ అలా చెల్లుతూ ఉంటుంది. అసలు ఆయనకి ఆత్మజ్ఞానం వైపు రావాలి, తెలుసుకోవాలన్న జిజ్ఞాస పుట్టాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. ఎందుకంటే అన్ని సుఖభోగాలలో తేలియాడుతున్న వ్యక్తి, ఆయనకి ఏ లోటు లేదు. అందరూ ఆయన కింద వాళ్లే ఆ రాజ్యంలో. చక్రవర్తి అంటే అర్థం ఇది. సర్వభోగ భాగ్యాలు ఉన్నాయి. అయినా కూడా అంటే ఇది ఎందుకు చెప్పబడుతుంది ఇక్కడ? జనక మహారాజు అష్టావక్ర మహాముని యొక్క కథను పదే పదే చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఏ లోటు లేని స్థితిలో మంచితనంతో సంపూర్ణ జ్ఞానాన్ని తనలో తాను పొందినటువంటి వ్యక్తి జనక మహారాజు. ఆయన పొందేశాడు అసలు. అయితే పొందింది ఆత్మజ్ఞానము, ఆత్మస్థితి అని ఆయనకు తెలియదు పాపం. ఎందుకని పొందేశాడు? జాగ్రత్తగానండి. అంటే సహజంగా ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్ళలో, ఇబ్బందుల్లో, ఇలాంటి వాటిల్లో భగవతత్వాన్ని అన్వేషించుకుంటూ జ్ఞానం వైపు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్పుకుంటే, భగవద్గీత కృష్ణ భగవానుడి చేత చెప్పబడింది. ఎవరికి చెప్పబడింది? కేవలం అర్జునుడికి ఒక్కడికే చెప్పబడింది. ఎప్పుడు చెప్పబడింది? అర్జునుడు విషాదములో ఉన్నప్పుడు. అందుకని ముందు అర్జున విషాద యోగం మొదలవుద్ది. అంటే వాళ్ళ రాజ్యాలు పోయి, వాళ్ళు మోసగింపబడి, బాధలు పడి, అనేక సంవత్సరాలు కష్టాలు పడి, రాజులో ఉండి భిక్షాన్నం ఎత్తుకొని, వనవాసాలు చేసి, అజ్ఞాతవాసంలో దాక్కొని, ఎక్కడెక్కడో ఎవరి దగ్గర పనులు చేసి, ఏంటి చక్రవర్తులు మహారాజులయ్యండి యాచక వృత్తికెళ్ళి, అంతకంటే ఇంకా దారుణమైన బాధలే ఉంటాయి. అటువంటి స్థితిలో తిరిగి తమ రాజ్యాన్ని పొందటానికి యుద్ధానికి వచ్చి, ఆ యుద్ధంలో కూడా అయ్యో అటువైపు ఉన్న వాళ్ళంతా మన బంధువులేలే, వాళ్ళని చంపటం ఎందుకు అనేటువంటి మంచి హృదయంతో నేను యుద్ధం చేయనని ఆగిపోయినటువంటి అర్జునునికి కర్తవ్యాన్ని బోధించారు. అక్కడ ఆయన యుద్ధం చేయమని చెప్పలా, ఆత్మ జ్ఞానమును 17 రకాలుగా చెప్పారు. 17 అధ్యాయాలు. భగవద్గీతలో 18 అధ్యాయాలు. ఒక అధ్యాయం మొత్తం అర్జున విషాద యోగం. అంటే అర్జునుడికి కలిగినటువంటి దుఃఖభావాన్ని తెలియజేశాడు. ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది మొత్తం వివరించాడు కృష్ణ భగవానుడికి. తర్వాత 17 రకాలుగా ఆయన అనంత ఆత్మతత్వాన్ని ఎలా చేరుకోవచ్చు, నువ్వు ఎలా అనంత ఆత్మస్వరూపుడివి అనేటువంటి విషయాన్ని 17 రకాలుగా బోధించారు. అవి 17 అధ్యాయాలు. ఆ ఆత్మబోధను
ఎందుకు చెప్పారంటే, నేను చెప్పవలసింది చెబుతున్నాను, సృష్టి ఎలా నడుస్తుంది, నీ కర్తవ్యము నీ ధర్మము ఏంటో ఇక నువ్వు నిర్వర్తించుకో అని కర్తవ్య బోధ చేశారు. ఆత్మబోధ అంటే ఏంటి? కర్తవ్య బోధే. ఇప్పుడు ఆత్మబోధ అంటే మన అన్ని వదిలేయమని కాదు, అదే తెలుసుకోండి ఇక్కడ. అందుకని దీనికి చెబుతున్నాను, వదిలేసి పారిపోమ్మని కాదు. కుటుంబాలు వదిలేయండి, పెళ్లిళ్ళు చేసుకోబాకండి, ఒకళ్ళు చేసుకుంటే పిల్లల్ని కుటుంబాలని వదిలేసి పారిపోండి, ఎవరు దొరికితే వాళ్ళు వెనకాల వెళ్ళిపోండి. చాలా మంది ఇప్పుడు ఏంటంటే, అనేక మంది మహాత్ములు మహానుభావులు అనేటువంటి స్థితుల్లో ఉన్నవాళ్ళు అనేక రకాల కార్యాలు పెట్టుకొని, నిర్మాణాలు పెట్టుకొని, రకరకాల విధానాలు పెట్టుకొని ఏవో ఏర్పాట్లు చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ ఏర్పాట్లకు మనుషులు కావాలి. ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులు కట్టారు ఆశ్రమాల పేరుతో, పెద్ద పెద్ద కట్టడాలు కట్టారు. ఇప్పుడు అవన్నీ నిర్వహించేవాళ్ళు కావాలి, చూసేవాళ్ళు కావాలి, తుడిచేవాళ్ళు కావాలి, ఊడ్చేవాళ్ళు కావాలి, డబ్బులు ఇచ్చేవాళ్ళు కావాలి. డబ్బులు లేకపోతే ఇవన్నీ నడవు. ఇలా వందల వేల మంది అవసరం అయిపోతున్నారు. అనేక మందికి ఇలా అనేక ప్రార్థనాలయాలు అన్ని మతాలలోనూ అనేక చోట్ల కట్టబడుతున్నాయి. కోటాను కోట్లు ఉన్నాయి మన విశ్వవ్యాప్తంగా తీసుకుంటే అన్ని మతాలలో. వీటిని నిర్వహించే నిర్వాహకులు ఎవరు? అందుకని ఆ నిర్వాహకుల కోసం ఇప్పుడు అన్నీ వదిలేసి అక్కడికి వస్తే తప్ప దాన్ని నిర్వహించలేరు కనుక మనుషులను ఆ వైపు లాగటం జరుగుతుంది. కానీ పూర్వకాలం బోధింపబడినటువంటి విధానాలను గమనించింది ఎక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోమని ఎవరూ చెప్పలేదు. జనక మహారాజ్ చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన చక్రవర్తికి అక్కడే ఉండి ఆయన ఎంతటి ఉన్నత స్థితిలో ఉంటే ఈ జ్ఞానబోధ చేయబడింది అంటే, ఆయన తన గురువుగా అష్టావక్ర మహాముని భావించుకుని, అష్టావక్ర మహాముని నీకు పరీక్ష పెడతానన్నారు. పరీక్ష పెట్టినాకే నీకు చెబుతాను అర్హత ఉందో లేదో, అర్హత లేనుడికి చెప్పకూడదన్నారు. అది మనకి వర్తించేది. అర్హత లేకపోతే చెప్పినా అర్థం కాదు, చెప్పకూడదు కాదు, చెప్పినా అర్థం కాదు. చెప్పకూడదన్న రహస్యమే ఉంది ఇందులో. అది రహస్యమే కాదు, ఆత్మజ్ఞాన విద్య అసలు రహస్యమే కాదు, బట్టబయలు రహస్యం. ఎందుకంటే అది నువ్వే అయితే రహస్యమే ఉంది అందులో. అది నీ స్వరూపమే, అది నువ్వే అయినప్పుడు రహస్యం లేదుగా. కానీ చెప్పినా అర్థం కాదు, చెప్పినా అర్థం కానప్పుడు వృధా కదా. కాబట్టి నీకు అర్హత ఉందో లేదో పరీక్షిస్తానంటే పరీక్షించమన్నాడు ఆయన. నాయన చెప్పేవాడిని గురువు అంటారు, వినేవాడిని శిష్యుడు అంటారు. నువ్వు నన్ను గురువుగా ఒప్పుకుంటున్నావా అని అడిగారు. ఆయన నేను ఒప్పుకుంటున్నాను మహానుభావ, నాకు ఆ జ్ఞానం కావాలి, నేను మిమ్మల్ని గురువుగా ఒప్పుకుంటున్నాను. ఎప్పుడైతే నేను మిమ్మల్ని గురువు అని అన్నానో నా సర్వస్వము గురుదక్షిణగా మీకు ఇస్తున్నాను. అంటే గురువుకు దక్షిణ ఇవ్వాలని ఎక్కడైనా శాస్త్రాలలో విన్నావా నువ్వు అన్నారు. విన్నాను, ఉన్నది. కాబట్టి గురు దక్షిణగా నా సమస్త సామ్రాజ్యాన్ని మీకు ఇచ్చేశాను, నా తనువుని నా మనస్సుని కూడా మీకు ఇచ్చేశాను, ఇప్పుడు నాదేమీ లేదన్నారు. సరే, సామ్రాజ్యం ఇవ్వటం, సంపదలు ఇవ్వటం ఇది సహజ విషయం. కానీ తనువుని ఇవ్వటం పోనీ అది కూడా సహజ విషయం. ఒక సేవకుడులా, ఒక అక్కడే కూర్చొని ఆయన బొంటులా ఆయనకి పనిచేసి పెట్టొచ్చు. కానీ మనసుని ఎలా ఇస్తాడు? మనసును ఆపాలిగా. మనసును అసలు మనం నిద్దట్లో కూడా ఆపలేకపోతున్నాంగా. నిద్దట్లో కలలన్నీ మనో కదలికలేగా. మనసుని అసలు మెలకువలో కానీ నిద్రలో కానీ ఆపగలిగినటువంటి దమ్ము ధైర్యం మనకుందా అంటే లేదు. మనసును కూడా ఆయన ఆపగలిగిచ్చేశాడు. ఇక్కడ ఇది మీరు పట్టుకోకపోతే ఈ అష్టావక్ర మహాగీతను వినటం వలన ఉపయోగం లేదు. అందుకే అది మొట్టమొదటి కథలోనే వచ్చేసింది. అసలు ఈ బోధ ప్రారంభం అవ్వకముందే అర్హత అనేటువంటి దాంతో నీకు పరీక్ష పెడతాను అని ఆ జనక మహారాజు యొక్క స్థితిని మనకు చెప్పారు. అంతే తప్ప ఇప్పుడు ఎవరో గురువులు మేము మీకు పరీక్ష పెడతాం, బోధ చేస్తాం, జనక మహారాజు ఇచ్చినట్టు మీ సంపదలు మాకు ఇచ్చేయండి, మీ తనువు మాకు ఇచ్చేయండి, మీ మనసు మాకు ఇచ్చేయండి అంటే ఆడవాళ్ళు వెళ్ళిపోయి తనువులు ఇచ్చేసి, మగవాళ్ళు వెళ్ళిపోయి సంపదలు ఇచ్చేసి అన్నీ ఇచ్చేసామని బుర్రపాటు చేసుకోబాకండి. అన్నీ ఇచ్చేసినాక ఏమన్నాడు తెలిసి అష్టావక్ర మహాముని, అది కూడా తెలుసుకోండి. అసలు ఆయన పుచ్చుకోలే. ఇచ్చేశానని నేను అన్నాడు, ఆయన పుచ్చుకోలా. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇంతకు ముందు వీటన్నింటినీ నీవి అని అనుకున్నప్పుడు ఎలా పరిపాలించి, నీ తనువుతో నీ మనసుతో ఎలా పరిపాలించి నీ రాజ్యాన్ని నువ్వు ఎలా గడిపావో, ఎలా జీవించావో, ఎలా పరిపాలించావో, ఇంతకు ముందు జీవితం ఎలా గడిపావో, ఇప్పుడు నీ తనువు నీ మనసు నీ రాజ్యము నాదనుకొని నువ్వు అలాగే చేసేసుకోమన్నాడు. అంతే, పుచ్చుకోలేను. అలాగే పరిపాలించుకో, అలాగే జీవించు. ఏం లేదు, ఇంతకుముందు నీదనుకున్నావు, ఇప్పుడు నాదనుకో, ఇచ్చేసావు కాబట్టి. ఇంతకుముందు ఎలా పరిపాలించావో అలాగే పరిపాలించుకో, ఇంతకుముందు ఎలా జీవించావో అలాగే జీవించుకో. కానీ నువ్వు ఎప్పుడైతే ఇవ్వగలిగావో, మనసుని ఆపగలిగావో, మనసుని ఆపగలిగింది నోటి మాటతో కాదు, పరీక్ష పెట్టారు. ఎక్కడే నుంచో వస్తానని వెళ్ళిపోయారు. ఈయన అక్కడ ఉండిపోయారు జనక మహారాజు.
కదలటం లేదు, మాట్లాడటలేదు, ఏమీ లేవు, అసలు మూమెంట్స్ లేవు, శరీరం కదపట్లేదు, మనసు కదపట్లేదు. భటులంతా వెతుకుతూ వచ్చారు, రాజుగారు కదా, ఆయన అలా శిలాప్రతిమలో ఉండిపోయాడు. ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు. ఏదో జరిగిపోయింది, ఆయనకి ఏదో చేసేసారు, ఆయనకి ఏదో జరిగింది, ఆ మహర్షి ఇన్నేదో చేసేసాడు, మాయలు మహిమలతో ఇన్నేదో కట్టిపారేశాడని వాళ్ళు భావించుకున్నారు. సరే, తర్వాత మహర్షి వచ్చారు. 2 రోజుల తర్వాత, 2 రోజులు గడిచింది. అంటే 2 రోజుల పాటు ఆయన మాట్లాడకుండా మౌనంగా ప్రశాంతంగా ఉన్నాడు ఆయన. తర్వాత 2 రోజుల తర్వాత మహర్షి వచ్చారు. వీళ్ళందరూ వెతికి మహర్షిని పట్టుకొచ్చారు, రాజభటులు. పట్టుకొచ్చినప్పుడు మహర్షి అడిగారు, వాళ్ళు అడిగారు, అయ్యా మా జనక మహారాజుని ఏం చేశారు మీరు, ఈయన ఎలా అయిపోయాడని. అప్పుడు ఆయన, నేనేం చేయలేదయ్యా మీ జనక మహారాజుని, నేనేం చేస్తాను, నేను సామాన్యమైనటువంటి ఋషిని, నాకేం పని ఆయన్ని చేయటానికి అని అడగడా ఉండండి అని. అయ్యా జనక మహారాజా, నేను మిమ్మల్ని ఏమైనా చేశానా అని అడిగాడు ఆయన. వెంటనే జనక మహారాజు, మీరు నన్ను ఏమీ చేయలేదని 2 రోజుల తర్వాత మాట్లాడాడు. ఎప్పుడు? అది కూడా అష్టావక్ర మహాముని అడిగితే. అప్పుడు వరకు భార్య అడుగుతుంది కూడా, అక్కడ సభ్యులు అడుగుతున్నారు, రాజ్యంలో ముఖ్యమైనటువంటి మంత్రులు, సేనాధిపతులు, రాజవైద్యులు అందరూ అన్ని అడుగుతున్నారు 2 రోజుల నుంచి. ఆయన ఏం చేయలేదు, ఏం చెప్పలేదు, కనీసం మంచినీళ్ళు తాగలేదు, భోజనం చేయలేదు. ఎందుకని? అప్పుడు సమాధానం చెప్పాడు ఆయన. మరి నువ్వు ఇలా ఎందుకున్నావయ్యా, వీళ్ళంతా నిన్ను నేనేదో చేసేసాను అనుకుంటున్నారు అని అష్టావక్ర మహాముని అడిగినప్పుడు జనక మహారాజు చెప్పినటువంటి వాక్యములు మనం గుర్తుపెట్టుకోవాలి. మనసును అదుపు చేసుకోవటం అంటే అది. ఎవరి మనసును వాళ్లే అదుపు చేసుకోవాలి, అంతే తప్ప అష్టావక్ర మహాముని ఓన్లీ బోధ మాత్రమే చేశారు తప్ప మనసును అదుపు చేయలేదు. ఆయన చేసిన బోధ మనసును అదుపు చేసుకున్న వాడికి అర్థమవుతుంది. జనక మహారాజు అదుపు చేసుకున్నాడు కాబట్టి ఆ స్థితికి వచ్చేసాడు కాబట్టి ఆయన చెప్పినవన్నీ అర్థమవుతున్నాయి. ఇప్పుడు మనం ఇవన్నీ వినేసి మనకు కూడా అర్థమైపోయింది అనుకోకూడదు. ముందు మనసును అదుపు చేసుకోవడం నేర్చుకోవాలి, తర్వాత బోధ. ఇది అద్భుతం ఇక్కడ. అప్పుడు జనక మహారాజు అష్టావక్ర మహాముని అడిగిన దానికి సమాధానంగా చెప్పారు. అయ్యా, ఈ 2 రోజులు నేను ఎందుకు మాట్లాడలేదు, నేను ఎందుకు తినలేదు, నేను ఎందుకు తాగలేదు, వీళ్ళందరికీ ఎందుకు సమాధానం చెప్పలేదు అంటే, వీళ్ళు అడిగినవన్నీ నాకు వినపడుతూనే ఉన్నాయి, నాకు కనపడుతూనే ఉంది, అంతా నాకు తెలుస్తూనే ఉంది, వీళ్ళు కంగారు పడుతున్నారని కూడా తెలుస్తూనే ఉంది. కానీ నా తనువుని మీకు గురుదక్షిణగా ఇచ్చేశాను, నా మనసును మీకు గురుదక్షిణగా ఇచ్చేశాను, నా రాజ్యాన్ని మీకు గురుదక్షిణగా ఇచ్చేశాను. ఇప్పుడు నా మనసు మీద, నా తనువు మీద నాకు అధికారం లేనప్పుడు నేను దానిని ఎలా కదపగలను అన్నాడు ఆయన. అందుకని కదపలేదు. మీరు వచ్చి అడిగినాక కదిపాను, మీరు కదపమంటే కదిపాను. అంటే అప్పుడు చెప్పాడు అనమాట అష్టావక్ర మహాముని, నాయన, నీ రాజ్యము, నీ తనువు, నీ మనస్సు, ఇది వరకు నువ్వు ఎలా నీది అనే భావనతో పరిపాలించి జీవితాన్ని గడుపుకున్నావో ఇప్పుడు కూడా అలాగే గడుపు. యాజ్ ఇట్ ఈజ్ గా రాజ్యాన్ని పరిపాలించుకో, ఇలా అలాగే యాజ్ ఇట్ ఈజ్ గా జీవితాన్ని గడుపుకో, ఏం మార్చిపాక. కానీ జస్ట్ సింపుల్ మార్పు ఏంటంటే, నాది అన్న భావంతో ఇచ్చేసాను ఆయనకి, ఇది అయింది అని గడుపు అంతే. ఇంతకుముందు నాదే అనుకున్నావు అంటే నీది జనక మహారాజుది అనుకున్నాడు, ఇప్పుడు అష్టావక్ర మహామునిది అనుకొని గడుపంతే. మొత్తం అన్ని మామూలుగానే చేసుకోండి, పుచ్చుకోవాలా. అలా పుచ్చుకునే గురువు నిజమైనోడు కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. గురువు అనే పదం కాదు అక్కడ. అలా పుచ్చుకునే వాళ్ళు ఎవరూ నిజమైన వాళ్ళు కాదు. వాళ్ళు మాత్రమే మీకు నిజ బోధ చేయగలుగుతారు, పుచ్చుకునే వాళ్ళు చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు మరి ఏంటి అంటే, అన్ని మతాలలో ప్రార్థనాలయాలు కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకళ్ళు కొన్ని వందల వేల ప్రార్థనాలయాలు గడేస్తే వెళ్తున్నారు. వీటన్నిటికీ మనుషులు కావాలి, అవన్నీ నిర్వహించేవాళ్ళు కావాలి. ఇప్పుడు కొత్తగా చాలా మంది గురువులు అయితే ప్రొడక్ట్స్ కూడా అమ్ముతున్నారు, మొత్తం ఉత్పత్తులు తయారు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద తయారీలు మొదలైనవి. ఇంకా మనిషికి అవసరమైన నిత్యావసర వస్తువులు తయారు చేస్తున్నారు. ఒకటి కాదు, అలా అది తప్పని నేను అంటలే. అసలు మీకు ఇక్కడ సత్యం అర్థం చేసుకోండి, దేన్ని నేను తప్పంటల వివరణ చెబుతున్నా. ఇవన్నీ నడపడానికి మనుషులు కావాలి. మనుషులు కావాలంటే వాళ్ళని నమ్మినోళ్లే వాళ్ళని అనుసరిస్తారు. అందుకని దానికి అనుకూలంగా వదిలేసి రండి అనే బోధ చెప్పబడుతున్నది. అంతే తప్ప ఎక్కడా వదిలేయమని ఎక్కడా లేదు ప్రపంచంలో. వదిలేయమని ఎక్కడా లేదు అసలు ప్రపంచంలో. శ్రీరామచంద్రుడు తన భార్యను రక్షించటం కోసం, ఎవరో రావణాసురుడు ఎత్తుకుపోయిన తన భార్యను రక్షించుకోవటం కోసం మహత్తరమైన యుద్ధాన్ని చేశారు. మామూలు కాదు, కొన్ని లక్షల మంది రాక్షసుల్ని సంహరించుకుంటూ వెళ్ళిపోయారు. అది ధర్మం. ఆయన చెప్పారు, నాకు కోపమేం లేదు, కానీ నా భార్యను కాపాడుకోవటం నా ధర్మం అని. ఆయన జీవన్ముక్తుడు అప్పటికే.
ఆయనకి 13 ఏళ్లకే వశిష్ఠ మహర్షి ఆత్మజ్ఞాన బోధన చేశారు. దాని పేరు యోగ వాసిష్టము, వశిష్ఠ గీత అని పిలువబడుతుంది. జీవన్ముక్త స్థితిని పొందినాక ఆయన వివాహం చేసుకున్నారు. జీవన్ముక్త స్థితిని పొందినాక ఆయన విశ్వామిత్రుడితో పాటు వెళ్ళి ఆయన యాగ సంరక్షణ చేసి అక్కడ అనేక మంది రాక్షసుల్ని సంహరించారు. అక్కడి నుంచి ఆయన వనవాసానికి వచ్చి, కైకమ్మ తల్లి కోరిక మీద ఆయన వనవాసానికి వచ్చింది జీవన్ముక్త స్థితిని పొందినాకే. తన భార్యను తీసుకొని తమ్ముడితో సహా, తమ్ముడు కూడా వెంట వస్తానని లక్ష్మణుడు అంటే అరణ్యాలకు వచ్చేసి అక్కడ తన భార్యను రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎత్తుకుపోతే ఆ ప్రయత్నంలో కొన్ని లక్షల మంది రాక్షస సైన్యాన్ని సంహరించుకుంటూ వెళ్ళారు. అది కోపంతో కాదు, ఈర్ష్యతో కాదు, అసూయతో కాదు, ద్వేషంతో కాదు, చెడు భావంతో అసలు కాదు. బాధ్యతల నిర్వహణ ఎంత ఉత్తమమైనదో అవతార పురుషులు భూమి మీదకి వచ్చి నిరూపించి చూపిస్తే వాళ్ళని దేవుళ్ళని పూజిస్తున్నాం. ఇప్పుడు బాధ్యతలు వదిలేసి రమ్మని చెబితే మీరు ఎలా నమ్ముతారు? దాన్ని మీరే తీసుకోండి, నేను ఎవరిని విమర్శించట్లా. అయితే వాళ్ళకి నడిపేవాళ్ళు కావాలి, మరి అందరికీ అన్ని మతాల్లోనూ కావాలి. ఎవరు ఊడుస్తారు, ఎవరు తుడుస్తారు, ఎవరు నడుపుతారు, ఇన్ని రకాల కట్టడాలు, ఇన్ని పెద్ద పెద్ద నిర్వహణలు. ఒక మనిషే ఎన్నో చేసుకుంటా ఆకర్షించుకుంటా ఎంతమందిని తయారు చేసుకుంటూ వెళ్ళి ఎన్నో కట్టుకుంటా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ సంస్థల పేర్లు పెట్టుకున్నారు. అన్ని మతాలకే ఉంది ఇది, అన్ని మార్గాలలో ఉంది. అందుకని అవి నిర్వహణకి ఎవరో ఒకళ్ళు కావాలి. ఇప్పుడు అందుకని అంకితమైపోయిన వాళ్ళకి భగవంతుడు ఏదో చేసేస్తాడు. అసలు ఇక్కడ అంకితమే లేదు. సృష్టి తయారు చేసిన శరీరం ఇది. ఎవరికి అంకితం అవుతావు? నువ్వే అనంత ఆత్మస్వరూపాన్ని. అంకితం అవడానికి ఎవరున్నారు ఇక్కడ? నిన్ను అంకితం చేసుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? జనన మరణములు సృష్టి ఆట. ఏంటా సృష్టి ఆట? ఏమీ లేదు. జస్ట్ అవ్యక్త రూపములో ఉన్నటువంటి అనంత ఆత్మశక్తి వ్యక్త రూపాన్ని ధరించటమే. అంటే వ్యక్తము అంటే కనపడేలా, శబ్దస్పర్శ రూప రసగంధములకు అందేలా వ్యక్త రూపాన్ని ధరిస్తుంది. అవే నామరూప దేహాదులు. పదార్థంగా వ్యక్త రూపాన్ని ఆవిష్కరింపజేసుకుంటుంది తనలో తాను. మళ్ళీ అదే పదార్థతత్వాన్ని విరమించుకొని అవ్యక్త రూపంగా మారిపోతుంది. అది మనం అనంతాత్మశక్తి యొక్క ఎరుకను పొందలేదు కనుక, శక్తి తత్వాన్ని తెలుసుకోలేదు కనుక వ్యక్తపరచబడిన దానికి జననమని, అవ్యక్తముగా మారిపోయిన దానికి మరణమని పేరు పెట్టుకున్నాం. జనన మరణాలు అనేవి మనిషి రావటం, మనిషి పోవటం కానే కాదు. అనంత ఆత్మశక్తి వ్యక్తీకరించబడటం, వ్యక్తీకరించబడినటువంటి ఆత్మశక్తి యొక్క పదార్థ తత్వం అవ్యక్తముగా శక్తిగా మారిపోవడం. కాబట్టి ఇక్కడ విశేషాలు ఏమి లేవు. అందుకని నువ్వు ప్రకృతే పరహ అన్నారు ఆయన. అందుకని చెప్పాను ఇదంతా. ఇప్పుడు ఎవరిని విమర్శించాలని కాదు, ఎవరికైనా నా వలన ఇబ్బంది కలిగినా, బాధ కలిగినా, నేను చెబుతున్న మాటలో మీకు నచ్చకపోయినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. మీ మార్గాల్లో మీకు నచ్చిన మార్గాల్లో హాయిగా సాగిపోండి. ప్రకృతే పరహ, ప్రకృతిని విడిగా గమనిస్తున్నాను, పరముగా నాకు భిన్నముగా చూస్తున్నాను. నేను అందులో ఇరుక్కుపోవటం లేదు. అది నా శరీరంతో సహా మొత్తం సృష్టి. ఆధ్యాత్మిక దైవీపర భక్తి మార్గాలు ఏవైనా మీరు భౌతిక విషయాలలో శరీరపరంగా చిక్కుకుపోతే మీరు ప్రకృతే పరహ అనేటువంటి తత్వంలో లేరు, ప్రకృతిలో కలిసిపోయారు, చిక్కుకుపోయారు. ఎలా? ఏతావంతమహంకాలం, ఎంతకాలం మీరు ఈ బోధ చేసేటప్పటి వరకు, ఎంతకాలం మోహేనైవ విడంబత, మోహము చేత అందులో ఇరుక్కుపోయి మోసపోయాను. అలా మోసపోతున్నాం. ఆ దేవుడి పేరుతో కావచ్చు, మతం పేరుతో కావచ్చు, మార్గం పేరుతో కావచ్చు, ఏ పేరుతో అయినా కావచ్చు. కానీ నేను చెప్పే అందరికీ నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది ఆళ్లే ఉన్నారు ఇక్కడ, ఎక్కువ మంది ఆళ్లే ఉన్నారు. కాదు అంటే ఏం చేయాలి? నువ్వే నీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. నీకు బోధించేవాడు ఎవడో లేడు. ఎలాంటి బోధ? ఏదో అష్టావక్ర మహాగీతం ఏదో ఒకటి తెచ్చుకొని అది నువ్వే చదువుకొని నువ్వే సాధన చేసుకొని నిన్ను తెలుసుకోవాలి. నన్ను నేను తెలుసుకోవటం నాకు కష్టం, నేను జ్ఞానం ఉపయోగించను. తెలియబడుతుంది. ఎందుకని? తనను తాను తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వప్రయత్నంతో తెలుసుకున్న వాళ్ళే, వాళ్ళు ప్రయత్నించి తెలుసుకున్న వాళ్ళే. అలా ప్రయత్నించి తెలుసుకున్న వాళ్ళు తర్వాత వాళ్ళకి సహకరించి ఉండొచ్చు అంతే. కానీ ఎవరైనా స్వప్రయత్నంతోనే తెలుసుకోవాలి. కానీ మరి నేను జ్ఞానాన్ని ఉపయోగించను. ఎవరో ఒకళ్ళని అనుసరించి వాళ్ళు ఏదో నాకు దారి చూపించేస్తారు, వాళ్ళు మోక్షం ఇచ్చేస్తారు, ఇది చేస్తే మోక్షం వస్తుంది, అది చేస్తే మోక్షం వస్తుంది అంటే నాకు ఆనందం. ఎందుకంటే ఈ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేస్తే ఇంత జీతం వస్తుంది, ఇదిగో ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఇదిగో ఇది చేస్తే ఈ సుఖం వస్తుంది. ఇలా నిరంతరం ఇది చేస్తే అది వస్తుంది అనే ప్రయత్నంలో ఏదో ఒకటి పొందటానికి
కార్యాలను చేసేటువంటి మనస్తత్వానికి అలవాటు పడినటువంటి, దేహతత్వానికి అలవాటు పడినటువంటి నేను భక్తి మార్గంలో కూడా ఇది చేస్తే ఏది వస్తుంది అని ఎదురు చూస్తూ వెళ్తాను. అలా మోక్షం కూడా వచ్చేదని, ఇది చేస్తే అది పొందుతాను అని నేను అనుకుంటాను. కానీ మోక్ష స్వరూపమే నేను, అదే అనంత ఆత్మసత్యం. కనుక ఇది చేస్తే అది వస్తుంది అనేది లేదు అక్కడ, అది నేను అయిపోవటమే. అందుకని అక్కడ చేయటం అనేది ఉండదు. అందుకే అక్కడ చెప్పారు అహో నిరంజన శాంత. చేసేది ఉన్న చోట శాంతం ఉండదు, కదలిక ఉంటుంది, కదలిక ఉంటుంది. శాంతం ఎందుకు అయ్యానంటే చేసేది అనేది కర్మ పోయింది, నాకు చేసేదన్న భావన పోయింది. ప్రకృతే పరహ, ప్రకృతిని విడిగా చూస్తున్నాను. అందుకని శాంతం అయిపోయాను, నిశ్చలం అయిపోయాను, స్థిరమైపోయాను. సర్వవ్యాపక ఆకాశతత్వంలో స్థిరత్వంలో ఇమిడిపోయింది నా మనస్సు. అందుకని నిరంజనుడుగా ఉన్నాను. రంజింపజేసేవాడితో నాకు అవసరత లేదు. నేను ఆల్రెడీ సచ్చిదానందంలో నిరంజనుడుగా ఉన్నాను. ఎందువల్ల నా స్థితి వచ్చింది? బోధోహం, మీరు చేసిన బోధ వలన. అది నేనైపోయాను, ఆ బోధస్వరూపం నేనైపోయాను. ఆ బోధస్వరూపం నేనైపోయినప్పుడు నాకేమనిపించింది? ప్రకృతే పరహ. ప్రకృతి అంటే నా శరీరంతో సహా ఈ సృష్టి మొత్తం భిన్నముగా, భేదముగా కనబడుతుంది, పరముగా ఉన్నది, నేనుగా లేదు. నేను ఇన్నాళ్ళు ఈ శరీరం నేను అనుకొని ఇందులో ఇరుక్కుపోయి ఇదే నేను అనుకొని అనేకం చేశాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఇది నేను కాదు. నా శరీరాన్ని, నా మనసును, నా బుద్ధిని కూడా గమనించేటువంటి నేను నా లోపల ఉన్నాను. అదే నేను అనంత ఆత్మశక్తి. నాకు ఆ ఎరుక వచ్చింది. ఆ ఎరుకను పొందటమే జీవితం. ఆత్మజ్ఞాన విషయాలు కనుక ఇలా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను. మీరు ఎక్కడుంటే అక్కడ ఏ మార్గంలో నడిచినా వచ్చిన నష్టమే లేదు. ఎందుకంటే జీవితంలో సుఖములైనా దుఃఖములైనా, మంచైనా చెడైనా, జీవితంలో ఎవరు ఎక్కడ ఏ కార్యం చేసినా, ఎవరు ఏ విధంగా నడిచినా, మతాల్లో నడిచిన, మార్గాల్లో నడిచిన, గురువులతో నడిచిన, ఏ విధానాలలో ఎటువంటి విధానాలలో నడిచినా సృష్టి శక్తిని దాటి ఇక్కడ ఏది లేదు. మనం ఊరికనే తప్పు ఒప్పు పెట్టుకున్నాం. ఆత్మజ్ఞాన విషయం కాబట్టి ఇలా చెప్పాను. మీరు ఎలా నడిచినా మీరు అనుభవాలు పొందుతారు. ఏంటి అనుభవాలు? అది కూడా చెప్పింది శాస్త్రం. నేతి నేతి నేతి, అన్నింటిలోకి వెళ్ళి దాన్ని చూసి అనుభవించి ఇదే నిజం అనుకొని దాన్ని అనుసరించి సాగి అనుభవం పొందినాక ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అన్నిటిలోకి ప్రవేశించి ఇది కాదని తెలుసుకుని మళ్ళీ సరైనది ఏంటో దాని దగ్గరికి వస్తాం. అంతే. అది ఎవరు ఎలా వెళ్ళాలో అలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏది తప్పు కాదు ఇక్కడ. ఇది కాదని తెలుసుకోవటానికి కూడా అది కరెక్టే. అందులోకి వెళ్ళాలి, అది సాధన చేయాలి, దాన్ని అనుసరించాలి, దానిలో సాగాలి. దాంట్లో మనకి ఇది కాదు అని సంపూర్ణం అనుభవం వచ్చే వరకు వెళుతూనే ఉండాలి. ఇది అవును అనేటువంటి సాధన ఎంత కరెక్టో ఇది కాదు అనేటువంటి సాధన కూడా అంతే కరెక్ట్. ఇది కాదు అని తెలిస్తే తప్ప ఇది అవును అనే సాధన వైపు మనం వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ విమర్శించవలసినవి ఏమీ లేవు. విమర్శించటానికి అసలు ఇక్కడ విషయమే లేదు. ఎందుకని? మొత్తం ఉన్నదంతా అనంత ఆత్మశక్తే. అది ఒక చోట కొన్ని విధానాలలో, కొన్ని పద్ధతుల్లో, కొన్ని సాధనల్లో, కొన్ని మార్గాలను అనుసరించి సాగే వాటిల్లో అందులోకి వెళ్ళి ఇది కాదు అని తెలుసుకొని వస్తాం. కొన్ని మార్గాల్లో ఇది అవును ఇదే అని తెలుసుకుంటాం. రెండు ఒకటే. ఇది కాదు అని తెలుసుకున్నవాడు ఇది అవునులోకి వస్తాడు, ఇది అవును అని తెలుసుకున్నవాడు అందులో స్థిరపడిపోతాడు. అంతే, సింపుల్. ఇది కాదు అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఏమని? ఏతావంతమహంకాలం మోహేనైవ విడంబత. అయ్యా, మీరు ఈ బోధ చేసే వరకు, ఇప్పటి వరకు గడిచిపోయిన కాలం అంతా నేను మోహంతో ఈ శరీరమే నేనే అనుకొని ఇందులో ఇరుక్కుపోయి మోసపోయాను. అహో ఎంత ఆశ్చర్యం! ఎంతకాలం ఇందులో ఇలా ఉండిపోయానా తెలియక నాకు. ఇప్పుడు మీరు చెబితే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే నేను నిరంజనుణ్ణి, శాంతుణ్ణి అయిపోయాను. ఆ బోధతో, ఆ బోధ స్వరూపమే, జ్ఞాన స్వరూపమే నేను అయిపోయాను అని చెబుతున్నాను. కాబట్టి ఇక్కడ విమర్శ లేదు, ఎవరిని అనేది లేదు. కానీ విషయాన్ని విడమర్చి చెప్పుకోవాలి కనుక విడమర్చి చెప్పుకున్నామంటే మీరు ఎవరు ఎక్కడ ఎందులో ఉంటే అందులో అలా సాగుతూనే ఉండండి. అందులో ఎక్కడ ఏది తప్పు లేదు. కొన్ని ఇది కాదు అని తెలుసుకోవడానికి అందులోకి వెళ్ళాలి, కొన్ని ఇది అవును అని తెలుసుకోవడానికి అందులోకి వెళ్ళాలి. ఎవరికి ఏది అవసరమో ప్రకృతి వాళ్ళని అందులోనే నడిపిస్తుంది. ప్రకృతి ఎవరిని మోసం చేయదు. మీరు నేను తప్పు మార్గాల్లోకి వెళ్ళాను, రైట్ మార్గాల్లోకి వెళ్ళాను అని అసలు అనుకోవక్కర్లా. ప్రకృతి మాత ఎవరిని మోసం చేయదు. ప్రకృతి అంటేనే తల్లి. తల్లి తన బిడ్డల్ని ఎప్పటికే మోసం చేయదు. ఆ మార్గాలలో నడిపించుకుంటూ తీసుకొచ్చి తనలో లయింప చేసుకుంటుంది. అదే అనంత ఆత్మతత్వము. అర్థం చేసుకుంటారని, మీకు అర్థం అవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఎక్కడైనా
అంటే సాధన చేసుకుంటున్న వాళ్ళు ఈ విషయాలను విని, అంటే నేను చెబుతున్నటువంటి విషయాలను విని వీటిని అర్థం చేసుకొని కొంచెం ప్రశాంతంగా ఉందామని ఏదో ఒక రూపంలో భౌతికంలోనో ఆధ్యాత్మికతలోనో మంచిగా బతుకుదామనో సాధన చేసుకుంటూ ఆచరిద్దాం అనుకుంటున్న వాళ్ళు మాత్రమే సందేహం వస్తే అడగండి. మిగిలిన వాళ్ళు దయించి అడగకండి. ఎందుకంటే నేను సామాన్యుణ్ణే, నేను అంత అందరికీ వివరించి చెప్పగలిగినంత సమర్థుణ్ణి అస్సలు కాదు. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలు. ఇందులో అనేకం నచ్చని ఉండొచ్చు, అనేక మందిని ఇబ్బంది పెట్టే ఉండొచ్చు. ఒకవేళ మీకు నచ్చకపోయినా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, మీకు ఎటువంటి బాధ కలిగించినా మీ పాదములకు నమస్కారం చేసి నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. నాకు తెలిసిన సత్యాన్ని వివరించే క్రమంలో అలా చెప్పటం జరిగింది తప్ప వ్యక్తిగతముగా ఏ విషయం మీద నాకు ఎటువంటి విభేదము విరోధము లేదు. ఎందుకని మళ్ళీ చెబుతున్నా, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అయినప్పుడు ఆ ఆత్మశక్తి ప్రకృతి స్వరూపముగా విరాజిల్లుతున్నప్పుడు, ప్రకృతి అంతా ఒకటే అయినప్పుడు ఆ ప్రకృతి మాత తన బిడ్డలను ఎవరిని ఎలా నడపాలో అలా నడిపి తీసుకెళ్తుంది. మోసం ఎందుకు జరుగుద్ది అందులో? కానీ విషయాన్ని అర్థం చేసుకునేటువంటి క్రమంలో మాట్లాడుకున్నాం అంతే. చెట్టుని చెట్టని, పుట్టను పుట్టని, గొట్టను గొట్టని ఎలా చెప్పుకుంటామో, ప్రకృతి అంతా ఒకటే అయినా దాని విభిన్నతని ఎలా చెప్పుకుంటామో, అందులో తినకూడనివి తినం, తినవలసినవే తింటాం, చేయకూడనివి చెయ్యం, చేయవలసినవే చేస్తాం. అలా ఆ విభేదాలు చెప్పుకోవాలి, తినకూడదు ఇది తినొచ్చు అని. అలా ఒక విషయ గ్రహణ కోసం మాట్లాడుకోవటం జరిగిందండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.